ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరు కావడం లేదు. మండలికి మాత్రమే హాజరై గట్టిగానే తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ తేల్చి చెబుతున్నారు. అయితే సభకు హాజరు కావాలని స్పీకర్తో పాటు డిప్యూటీ స్పీకర్ కోరుతూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను సభకు హాజరవుతానంటూ ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ విషయంలో సంచలన ప్రకటన చేశారు. తనకు లేఖ రాసిన విషయాన్ని బయటపెట్టారు అయ్యన్న పాత్రుడు. 2024 జూన్ 24న జగన్మోహన్ రెడ్డి తనకు లేఖ రాసినట్లుగా గుర్తు చేశారు. అందులో ఎటువంటి అభ్యర్థనలు లేవన్నారు. అభియోగాలతో పాటు బెదిరింపులకు దిగారని గుర్తు చేశారు. కొద్ది రోజుల తరువాత హైకోర్టుకు కూడా వెళ్లారని చెప్పుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తనకు సమన్లు జారీ చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటిది ఏమీ జరగలేదని కూడా సభకు వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు స్పీకర్ ప్రకటన సంచలనంగా మారింది. ఆది నుంచి స్పీకర్ అయ్యన్న పాత్రుడి విషయంలో జగన్మోహన్ రెడ్డికి అనేక అభ్యంతరాలు ఉన్నాయి. స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎంపిక సమయంలో సైతం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో దూకుడుగా ఉండే నేత విపక్షాలపై విరుచుకుపడే నాయకుడిని ఎలా స్పీకర్గా ఎన్నుకుంటారని ప్రశ్నించారు. అయ్యన్న పాత్రుడు ఎంపికపై నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ బాధ్యతలు తీసుకునే సమయంలో సైతం సభకు హాజరు కాలేదు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారు. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని కోర్టు తప్పుబడుతూ స్పీకర్కు సమన్లు జారీ చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తుండడం స్పీకర్ అయ్యన్న పాత్రుడు దృష్టికి వచ్చింది. అందుకే ఆయన శాసనసభలో నేరుగా ప్రకటన చేయవలసి వచ్చింది.